ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక కథ విందాం. కథలోనికి వెళ్తే, ఒక పక్షిరాజు తన గూడిలో నివాసం చేస్తుంది. ఆ పక్షిరాజు గుడ్లు పెడుతుంది. అలా కాలక్రమమైన కొన్ని గుడ్లు పెట్టిన తర్వాత పక్షిరాజు ఆహారం కోసం వేటకు వెళ్తుంది. అంతలో పెద్ద తుఫాను చెలరేగగా ఆ తుఫాను గాలికి ఆ గూటిలోని గుడ్డు ఒకటి గూటి నుండి జారి పగలకుండా సురక్షితంగా గడ్డి పొదలో పడింది. ఆ గడ్డి పొదలో పడిన గుడ్డు అటుగా వెళుతున్న తోటమాలికి దొరుకుతుంది. ఆ తోటమాలి ఆ గుడ్డును చూసి, ఇదేంటి విచిత్రంగా ఉంది, అసలు ఏమి జరుగుతుందో చూద్దాం అని తనతో తీసుకొని వెళ్ళి తన దగ్గర ఉన్న కోడిగుడ్లతో పాటు పొదిగిస్తాడు. కొన్ని రోజులకు ఆ కోడి పొదిగి పిల్లలను చేస్తుంది. పిల్లల్ని చేసిన వాటిలో ఒక పిల్ల వాటిలాగా కాక విచిత్రంగా ఉండటం పొదిగిన కోడి మరియు తోటమాలి గమనిస్తారు. అయినప్పటికీ కోడి దానిని విడిచిపెట్టకుండా తన పిల్లలతో పాటు పెంచుతూ ఉంటుంది. కొన్ని రోజులకి ఆ పక్షిరాజు పిల్ల తన శరీరంలో జరిగే మార్పులు గమనించి వాటితో కలిసి స్నేహం చేయలేకపోతుంది. కానీ కోడి తల్లి ఏమాత్రం విడిచిపెట్టకుండా కాపాడుతూ వస్తుంది. కొన్ని రోజులు గడుస్తుండగా ఆ పక్షిరాజు పిల్లకి అర్థమవుతుంది, తన కుటుంబం అది కాదు అని. ఆ కోడి తల్లి నుండి వేరుగా ఆ పక్షిరాజు పిల్ల బయటికి వస్తుంది. అంతలో పెద్ద పక్షిరాజు అటుగా వెళుతుండగా ఆ పక్షిరాజు పిల్లను చూసి, ఇది నాలాగే ఉంది అని గ్రహిస్తుంది. సందేహంగా ఒకసారి కేక వేసింది. అలా కేక వేయగా ఆ పక్షిరాజు కేక విని కన్నులెత్తి చూడగా తానే తన తల్లి అని పిల్ల పక్షిరాజు గ్రహిస్తుంది. మరియు పక్షిరాజు పైన రెక్కలు చాపి విహారిస్తుండగా పిల్ల పక్షిరాజు క్రింద తన రెక్కలు చాపి ఎగరడానికి ప్రయత్నిస్తుంది. అలా కొంతసేపటికి తల్లి కూడా తన బిడ్డను గ్రహించి ఏ రీతిగా తన రెక్కలు చాపి ఎగరడంలో తన బిడ్డకు తన రెక్కలు చాపుతూ నేర్పిస్తుంది. తన తల్లి పక్షిరాజు తన తల్లి దగ్గర వచ్చి తన వీపు మీద ఎక్కించుకొని ఆకాశంలోకి తీసుకొని వెళ్ళి ఒక్కసారిగా ఆకాశం నుండి తన బిడ్డను క్రిందకి వదిలేస్తుంది. అంతలో ఆ పక్షిరాజు పిల్ల రెక్కలు చాపి ఆకాశంలో ఎగరడం ప్రారంభిస్తుంది. ఈ రీతిగా పక్షిరాజు తన పిల్లను గుర్తించి తన వెంట తీసుకొని వెళుతుంది. మనం మన నిజమైన తండ్రి దేవుణ్ణి మరచి ఈ లోకంలో తిరిగినను లోకం ఎన్నటికీ ఒంటరిగా చూస్తుంది. ఎప్పుడైతే నిజమైన దేవుణ్ణి గుర్తెరిగి తండ్రి వైపు చూసి మన స్థానాన్ని మనము గుర్తెరిగి ఆయన చెంతకు చేరితే ఆయన మనలను ఉన్నత స్థానానికి నిలబెడతాడు. ఆమేన్. ఇప్పటి వరకు కథ విన్నారు కదా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.